రేపే మనకు మకర సంక్రాంతి. ఈ మకర సంక్రాంతి రోజున మర్చిపోకుండా ఒక రూపాయి బిళ్ళతో రహస్యంగా ఇలా చేయండి. బిచ్చగాడు సైతం కుబేరుడైపోతాడు. అలానే కాకుండా మీ జీవితం మారిపోతుంది. సంవత్సరం అంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే మీ కష్టాలు తీరిపోయి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, రూపాయి బిళ్ళ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించండి. ఒక రూపాయి బిళ్ళతో పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. రేపు మకర సంక్రాంతి అలానే కాకుండా మనకు మంగళవారంతో కూడి వస్తుంది. 2025 సంవత్సరంలో జనవరి 14వ తేదీన మనకు మకర సంక్రాంతి మంగళవారంతో ఏర్పడుతుంది. కాబట్టి ఎలాంటి నియమాలను ఆచరించాలి, రూపాయి బిళ్ళతో ఏం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక రూపాయి బిళ్ళతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది. ఎందరో జీవితాలను మార్చేసింది ఈ రూపాయి బిళ్ళ పరిహారం అని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున తిదివార నక్షత్రం మనకు బాగుంది కదండి. కావున ఈ రూపాయి బిళ్ళ పరిహారం రాత్రి నిద్రించేటప్పుడు చేసేసుకోండి. తెల్లవారేసరికి మీరు అద్భుతం చూస్తారు. మీ కష్టాలని తీర్చేసుకుని దైవానుగ్రహాన్ని కలిగించుకోగలుగుతారనమాట. అందుకే విధంగా ఆచరించండి. మకర సంక్రాంతి రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. వాకిలిని ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే మనమండి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో ఖచ్చితంగా బొట్టు పెట్టి వాకిట్లో మంచిగా ముగ్గు వేసుకోవాలి. ఎంత చక్కగా మీరు రంగవల్లులతో తీర్చిదిద్దుతారో అంత చక్కగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. గుమ్మానికి మామిడాకులు కట్టండి. అనంతరం వచ్చేసి ఇంటిని క్లీన్ చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది. కాబట్టి శుభాలను సూచించడానికి, అశుభాలను దూరం చేయడానికి ఇంట్లో పసుపు నీళ్లు చల్లితే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుందన్నమాట. ఇక అనంతరం వచ్చేసి ఇలా చల్లేసిన తర్వాత పూజ గదిలో ఉండే శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకోండి. నార్మల్గా ఈరోజు లక్ష్మీదేవిని పూజించినా, శివపార్వతులు పూజించినా అంతే ఫలితం వస్తుందన్నమాట. శివుణ్ణి ఆరాధించడం వల్ల ఏంటంటే కనుక జాతక దోషాలు పోతాయి. అలానే వచ్చేసి మనకు మంచి ఫలితాలు కూడా వస్తాయి. కాబట్టి పూజ గదిలో ఈ విధంగా మీరు శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకోండి. ముందుగా స్నాన కార్యక్రమం చేయండి. స్నానం చేసే నీటిలో కొన్ని నువ్వులను వేసేసుకొని చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇక తర్వాత స్నానం చేసిన తర్వాత మనం సూర్య నమస్కారం చేయటం, సూర్యుడికి నీళ్ళని ఆగ్యం ఇవ్వటం, అలానే కాకుండా ఓం భాస్కరాయ నమః, ఆదిత్యాయ నమః అని మనము నామాలను పఠించటం. అనంతరం వచ్చేసి కనుక పూజ గదిని క్లీన్ చేసేసుకుని శివపార్వతుల పటంతో పాటు లక్ష్మీదేవి పటాన్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. అలా చేసేసుకున్న అనంతరం కనుక లక్ష్మీదేవి కండి కావచ్చు, శివపార్వతులు కూడా కావచ్చు, దీపారాధన చేయాలి. దీపం పెట్టిన తర్వాత యాలక్కాయ వేస్తే సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇలా చేసేసిన తర్వాత మన దగ్గర ఉండే పళ్ళు ఏవైనా సరేనండి, పర్వాలేదు. ఈరోజు కనుక ప్రసాదంగా పెట్టవచ్చు. బెల్లం కావచ్చు, అలానే కాకుండా కనుక మనం చేసుకున్న పాయసం కావచ్చు. అలాగే వచ్చేసి ఈరోజు అరటి పండు, దానిమ్మ పండు, దానికి తోడు ఒక యాపిల్ని కూడా మనం పెట్టవచ్చు. జామకాయని కూడా మనము నివేదన చేయొచ్చు. ఒకవేళ మనము ఇంట్లో పాలు పొంగిస్తాం కదా, ఖచ్చితంగా ఈరోజు ఇంట్లో పాలు పొంగించాలి. అలా పొంగించిన తర్వాత పాయసం చేసేసి అది భగవంతుడికి నివేదన చేయొచ్చు. ఈ రోజు నిండుగా కనుక పూజ గదిలో ఉండే దేవుడి పటాలను ఈ విధంగా అలంకరించేసుకొని ఈ విధంగా ఆచరించేసుకోండి, సరిపోతుంది. మనం పాలు పొంగించే ముందు కనుక స్టవ్ని క్లీన్ చేసుకోవాలి. స్టవ్ లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. కాబట్టి క్లీన్ చేసేసి కుంకుమతో బొట్టు పెట్టి స్వస్తిక్ గుర్తు వేసి ఆ తర్వాత పాలను పొంగిస్తే ఆ పాలు ఎలాగైతే పొంగుతూ ఉంటాయో మన ఇంట్లో సిరి సంపదలు అలా పొంగుతూ ఉంటాయి. మన జీవితం అనేది అంత చక్కగా ఉంటుందని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి విధంగా ఆచరించండి. ఖచ్చితంగా ఇంట్లో పాలు పొంగించండి. అలానే కాకుండా పాలతో చేసిన నైవేద్యం స్వీకరించండి. దానికి తోడు ఇంకొకటి కనుక ఈ రోజున మర్చిపోకుండా మీరు పాలతో చేసుకున్న పాయసంలో బెల్లాన్ని కలుపుకోండి. అలా కలిపేసి మనం భగవంతుడికి నివేదన చేసి తర్వాత దాన్ని స్వీకరించడం వల్ల అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడగలుగుతాం. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోగలుగుతాం. జాతక దోషాలతో పాటు అనేక రకాల శాపాలు, పాపాలని కూడా మనం పోగొట్టుకోగలుగుతాం అన్నమాట. అంత చక్కగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా ఈ పనిని కూడా చేసేసుకోండి. ఇక ఆ తర్వాత ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నువ్వులు బెల్లం కలిపి తింటూ ఉంటారు. నార్మల్గా మనము భోగి రోజు నువ్వులు వేసుకొని రొట్టెని చేసుకొని తింటాము. కొంతమంది సంక్రాంతి రోజు కూడా ఇలా నువ్వు ఉండాలని తింటూ ఉంటారు. అది తినటం వల్ల ఈ చలికి తట్టుకోవటానికి మనలో వేడి పెరిగి కొంచెం వేడి అవుతుందని, అలానే కాకుండా మంచి ఫలితాలు ఉంటాయని ఇలా నువ్వులు బెల్లం కలిపి తినటం చాలా శక్తి అని కూడా భావిస్తూ ఉంటారు. ఇలా కనుక అనేక రకాల ఇబ్బందుల నుంచి
కూడా బయటపడగలుగుతామని భావించుకొని ఇది తింటూ ఉంటారు. మనం ఏంటంటే భోగి రోజే అంటే రొట్టెలో నువ్వులు వేసుకొని చేసుకుంటాం. అలానే కాకుండా బెల్లం అంటే పులగం అని చేసుకుంటాము. ఇలా రకరకాలుగా ఒక్కొక్క ప్రాంతాలను బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఆ రకంగా కూడా మనం ఆచరిస్తాం కదా. కానీ చాలామంది కూడా సంక్రాంతి రోజు కూడా నువ్వుండలు తినటం కానీ బెల్లంతో కూడిన ఆహారం తినటం కానీ చేస్తూ ఉంటారు. అలా కూడా చాలా మంచిది. మకర సంక్రాంతి రోజున ఇలా తినటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు స్వీకరించేసుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఈరోజు మీరు స్నానం చేస్తారు కదా, అప్పుడు ఏంటంటే కనుక నలుగు అంటే శరీరానికి పట్టించి స్నానం చేస్తే చాలా మంచిది. అలా స్నాన కార్యక్రమం చేసుకుని ఉతికిన బట్టలు ధరించుకోవాలి. ఈరోజు రెడ్ కలర్లో ఉండే బట్టల్ని అవాయిడ్ చేయండి. అవి అస్సలు కూడా ధరించకూడదండి. అలా ధరిస్తే అప్పుల బాధలు పెరుగుతాయి, అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. జీవితం ఏంటంటే కనుక తలకిందులుగా మారిపోతుంది. చాలా వరకు కూడా దరిద్రాన్ని మనమే కోరి తెచ్చుకున్న వారం అవుతాం కాబట్టి అలాంటి రంగులో ఉండే బట్టల్ని అవాయిడ్ చేయండి. ఇక అనంతరం ఏంటంటే మనమండి ఈరోజు ఇంట్లో ఏంటంటే కనుక ఎర్ర కందిపప్పు ఎర్ర టమాటాలతో కూర చేయకూడదు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండాలి. ఈ రోజు ఉపవాసం ఉండి ఎవరైతే భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తారో వారికి భగవంతుడి యొక్క అనుగ్రహంతో సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారం అవుతుంది. అలానే కాకుండా శివారాధన చేయటం వల్ల జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు కూడా పోతాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. శివాలయానికి వెళ్ళటం, శివుడిని అంటే అభిషేకించుకోవటం, పూజించుకోవటం చేసిన తర్వాత బెల్లంతో కూడిన ఆహారం అంటే తినాలని చెప్పాం కదా. ఆ తర్వాత బెల్లము అలానే కాకుండా బియ్య పిండిని కలిపేసి ఆవుకు తినిపించండి. ఆవులో 33 కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి ఈ విధంగా అంటే బెల్లంతో కూడిన ఆహారం ఆవుకు పెట్టడం వల్ల అద్భుతం జరుగుతుంది. కోరికలు తీరి కుబేరులాగా మారటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా ముద్దలాగా చేయండి. బియ్య పిండి అంటే తీసుకుని అందులో బెల్లం నీళ్ళను పోసేసి ముద్దలాగా కలిపి అది తీసుకెళ్ళి చిన్న సైజులో చేయండి. మరి ఇంత పెద్ద సైజు అవసరం లేదు. చేసిన తర్వాత ఆవుకు పెట్టండి. పెట్టేటప్పుడు మీ కోరిక ఏదైతే బలమైన కోరిక అంటే ఉద్యోగ ప్రాప్తి, అలానే కాకుండా ఆరోగ్య ప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి, వివాహ ప్రాప్తి, అలా మీకు ఏదైతే ఉంటుందో అది చెప్పేసుకొని ఆవుకు అంటే తినిపించండి. ఆవు నుదుటి భాగాన తాకటం, ఆవు అంటే పాదాలను తాకటం, ఆవు యొక్క వెనికి భాగాన తాకటం ఈరోజు చాలా మంచిదని పురాణాలు చెబుతున్నాయి. ఇక అలానే కాకుండా ఈరోజు గంగిరెద్దులతో పాటు హరిదాసులు కూడా మన ఇంటికి వస్తూ ఉంటారు కదా. హరిదాసులు మన ఇంటికి వచ్చినప్పుడు అక్షయ పాత్రలో ఏంటంటే కనుకనండి మీకు తోచినన్ని బియ్యాన్ని అంటే పెట్టి పంపించండి. అలా పంపించడం వల్ల ఏంటంటే కనుక ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అలానే కాకుండా ఈ అక్షయ పాత్రలో మనము బియ్యాన్ని పెట్టడం వల్ల, బియ్యాన్ని అంటే వారికి ఇవ్వటం వల్ల, బియ్యం పోయటం వల్ల మనకు చక్కటి ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని పురాణాలే చెబుతున్నాయి. అందుకే ఈ రోజున ఈ విధంగా ఆచరించండి. ఇక అలానే కాకుండా గంగిరెద్దులు కూడా మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏంటంటేనండి మన దగ్గర ఉన్నది డబ్బు కావచ్చు, మన దగ్గర ఉన్నది ప్రతిదీ ఏదైనా సరే మనము అంటే ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. మనం ఏంటంటే ఇలా చేయటం వల్ల అయితే అద్భుతాలు జరుగుతాయి. సంక్రాంతి పండుగ అంటే 3 రోజుల పాటు జరుపుకునే పండుగ, అతి పెద్ద పండుగ, అతి ఘనంగా జరుపుకునే పండుగ. అలానే కాకుండా మనం ఏంటంటేనండి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంబరాలలో మునిగి తేలుతూ ఉంటారు. సంక్రాంతి సంబరాలను తీసుకొస్తుంది అని అంటూ ఉంటారు. కాబట్టి సంక్రాంతి రోజున సాయంత్రం లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది. మన ఇంట్లోకి రావాలంటే మనం ఖచ్చితంగా గుమ్మం దగ్గర ఈ పరిహారం చేయాలి. గాజు గ్లాసులో నీళ్ళని తీసుకుని 2 చుక్కల అత్తరు, కొంచెం కర్పూరం పొడి, చిటికెడంత కుంకుమ, పసుపు కలిపేసి గుమ్మం దగ్గర చల్లాలి. ఇది చల్లటం వల్ల లక్ష్మీదేవి ధనంతో మన ఇంటికి ప్రవేశిస్తుంది, మన ఇంటిని నచ్చుతుంది. అలానే కాకుండా మనని కూడా ఆకర్షిస్తుందని పురాణాలే చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం పూర్వీకులు ఇలా మంగళవారం పూట సంక్రాంతి పండుగ కలిసి వస్తే గుమ్మం దగ్గర ఇది చల్లేవారు. అలా చల్లటం వల్ల ఏంటంటే కనుక ఏది కూడా అంటే చెడు జరగకుండా సంవత్సరం అంతా కూడా యోగిస్తుందని ఒక భావన వారిలో ఉండేదని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఆచరించండి. ఇక ఆ తర్వాత ఈ రోజున సంక్రాంతి పండుగ కదా, లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. ముందుగా అమ్మవారు ఇష్టపడే వస్తువుల్లో యాలకులు మనందరికీ తెలిసిందే కదా. యాలకులు మనం ప్రతిసారి చెప్పుకుంటాం. యాలకులు చాలా పవిత్రతను కలిగి ఉంటాయండి. యాలకులే కదా అనుకుంటాం, కానీ యాలకులను మంచి తిదివార నక్షత్రం రోజున ఇంటికి తెచ్చుకుంటే సాక్షాత్ ఆ యాలకులతో ఆ తల్లి కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇది చాలా మందికి తెలిసిన విషయం అనమాట. కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా యాలకులను తెచ్చుకోండి. అంటే మీరు పెద్ద ప్యాకెట్ తెచ్చి అంటే ఇంట్లో పెట్టుకొని దాన్ని వేస్ట్ చేయకండి. చిన్నది ఒక 5 రూపాయలు పెట్టిన మనకు దొరుకుతూ ఉంటుంది. అందులో కూడా యాలకులు బాగానే ఉంటాయి. అందులో కూడా ఒక 5-6 యాలకులు వస్తాయి. మనకు కావలసింది పరిహారానికి 5 యాలకులే కాబట్టి 5 యాలకులను తెచ్చేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. యాలకులు తెచ్చేసుకున్న తర్వాత పూజ గదిలో పెట్టేసుకుని పూజించుకోవాలి. యాలకులను పూజించడం వల్ల ఏంటంటే గనక ఐశ్వర్య ప్రాప్తితో పాటు ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. మనకేంటంటే మంచి ఫలితాలు కలగటానికి, అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగటానికి యాలకుల పరిహారం ఉపయోగపడుతుంది. 5 యాలకులను పూజించి పర్సులో కానీ, జేబులో కానీ, బీరువాలో కానీ పెట్టుకోవచ్చు. అది ఇంకా మన ఇష్టం అన్నమాట. ఇలా పూజించేసి మీరు ధనం దాచే చోట దాస్తే ధనానికి ఎప్పుడు కూడా లోటు ఉండదు. ధనం పుష్కలంగా మన దగ్గర ఆడుతూ ఉంటుంది. చిల్లి గవ్వ లేని దగ్గర కూడా 100 రూపాయలు పుడతాయండి. అంత బాగా మనకు ఈ యాలకులు పనిచేస్తాయి. కాబట్టి సంక్రాంతి రోజు ఖచ్చితంగా యాలకులను తెచ్చుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఈ రోజున ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చీపురు ఇష్టం కాబట్టి చీపురు కొనడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. కావున
చీపురుని కొని ఇంటికి తెచ్చుకుంటే చీపురుతో పాటు లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. ఇంకా మనం ఏంటంటే కనుక ఈరోజు బెల్లం కొంటే కూడా మనకు అదృష్టం అండి. బెల్లం కొంటే సంవత్సరంలో ఏంటంటే సంవత్సరం తిరిగే లోపే గుర్తుపెట్టుకోండి బంగారం కొంటామని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈరోజు ఏంటంటే కనుక మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు బెల్లం అంటే కొని ఇంటికి తెచ్చుకొని మనం ముందుగా చెప్పిన పరిహారాలు అంటే చేసుకోండి. బెల్లం తినటం కానీ, బెల్లాన్ని బియ్యపిండిలో కలిపి ఆవుకు పెట్టడం కానీ, ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏది చేసుకున్నా కానీ ఫలితాలు ఉంటాయండి. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు. బెల్లమే కదా అనుకోకండి, బెల్లము చాలా శుద్ధి అయిన పదార్థం. బెల్లం చాలా అంటే శక్తివంతమైన పదార్థం. బెల్లం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే కాబట్టి బెల్లం అయితే ఇంటికి తెచ్చేసుకొని బెల్లం ఇంటికి తెచ్చుకొని మీరు పిండి వంటల్లో వాడుకోవచ్చు, లేదంటే కనుక పాయసంలో వాడుకోవచ్చు. ఇలా బెల్లం నువ్వులు కలిపి ఉండల్లాగా చేసేసి ఆ ఉండని తినవచ్చు. ఇలా మన ఇష్టాన్ని బట్టి మనం ఎలా చేసుకున్నా కానీ ఫలితాలు ఉంటాయి. బెల్లం ఆరోగ్యానికి మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. పరిహారాల పరంగా కూడా బెల్లం మనకి ఏంటంటే కనుకనండి మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి బెల్లం ఇంటికి తెచ్చేసుకోండి. బంగారాన్ని కొంటూ ఉండండి, ఐశ్వర్యాన్ని పొందండి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా మీరు పొందండి. సంవత్సరం అంతా కూడా చక్కగా డబ్బు వచ్చేలాగా చేసేసుకోండి. ధన ద్వారాలను తెరిపించుకొని ధనాన్ని మీకు అంటే మీ దగ్గరికి వచ్చేలాగా చేసుకోవడానికి బెల్లం మనకు ఉపయోగపడుతుందన్నమాట. ఇక మనం ఏంటంటేనండి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి. మనం ఏంటంటే పాటించుకోవాలి. ఇలాంటివి చేస్తేనే మనకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. చాలామంది కూడా సంక్రాంతి రోజున ఏంటంటే కనుక పితృదేవతలకు అంటే తర్పణాలు వదలడం, అంటే పితృదేవతలకు ఇష్టమైన ఆహారం వండి పెడుతూ ఉంటారు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. మన సైడ్ ఏమో మనం పాలు పొంగించుకుంటాం. అలానే కాకుండా ఏంటంటే దేవుడి దీపం పెట్టుకుని నైవేద్యాలు ఇలా పెట్టుకుంటూ ఉంటాము. కొన్ని చోట్ల అంటే ఒక రకంగా ఉంటుంది, కొన్ని చోట్ల ఒక రకంగా ఉంటుంది కదండి. కాబట్టి ఈరోజు పితృతర్పణాలు వదిలే వాళ్ళు కాకి కనిపించినా, కాకి మీ ఇంటికి వచ్చినా ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి నమస్కారం చేయండి. కాకి రూపంలో పితృదేవతలు మన ఇంటికి వస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు కాకులకు, కుక్కలకు ఆహారం పెట్టండి. మీ ఇంట్లో మీరు ఏది వండుకుంటే అది కుక్కలకు, కాకులకు పెట్టండి. అలా పెట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పితృదేవతలు సంతోషిస్తారు, మీకు అనుగ్రహాన్ని ఇస్తారు, ఐశ్వర్యాన్ని కలిగిస్తారు. అలానే కాకుండా మీ జీవితాన్ని కూడా ఒక రకంగా చెప్పాలంటే మారుస్తారని చెప్పొచ్చు. కాబట్టి కాకి కనబడితే ఖచ్చితంగా ఇలా నమస్కారం చేసుకోవటం, అలానే కాకుండా మనసులో సంకల్పం చెప్పుకోవటం చేయండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని చూసి మీరు తప్పనిసరిగా ఆశ్చర్యపోతారు. ఈ రోజున మకర సంక్రాంతి రోజున ఈ విధంగా చిన్న చిన్న నియమాలను ఆచరించుకోవాలి. ఇలా ఆచరించేసి ఫలితం పొందవచ్చు అనమాట. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక సంక్రాంతి రోజునండి మనం ఏంటంటే కనుక సంక్రాంతి రోజు అంటే కోడి పందాలు అంటే నిర్వహిస్తూ ఉంటారు. ఆట పాటలతో ఏంటంటే చిందులు వేయటం, ఆట పాటలతో ఏంటంటే కనుక గాలిపటాలు ఎగిరేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి శాస్త్రాలు ఏంటంటే కనుక కోడి పందాలను నిర్వహించకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఒక జంతువుని హింసించడం సరికాదని శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి ఇలాంటి పనులు చేయకపోవటమే మంచిదని చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీటిని అవాయిడ్ చేస్తే బాగుంటుందని మనకు పురాణాలే అంటే గరుడ పురాణంలో చెప్పబడుతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఈ రోజున మర్చిపోకుండా మనమండి ఇంట్లో ఆడవాళ్ళము ఏడవటం కానీ, శాపనార్థాలు పెట్టడం కానీ, తిట్టుకోవటం కానీ, మూగజీవాలను హింసించడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఇవన్నీ కూడా అవే చేయాలి. చక్కగా ఏ స్త్రీ అయితే ఈరోజు నిండుగా చీర కట్టుకొని అంటే జడ వేసుకుని పూలు పెట్టుకుని చేతిలో గాజులు ధరించి శివపార్వతులను పూజిస్తుందో అలాంటి స్త్రీ యొక్క భర్త సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది. శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకున్న కోటి జన్మల పుణ్యం దక్కుతుంది. ఈ రోజున శివుడికి అభిషేకం చేసేటప్పుడు జలంతో కానీ, సుగంధ ద్రవ్యాలతో కానీ అంటే అభిషేకం చేస్తే సంవత్సరం అంతా కూడా యోగిస్తుంది. సుగంధ ద్రవ్యాలంటే ఏమి లేదు, చెంబిడి నీళ్లను తీసుకుని అందులో కొంచెం కర్పూరం పొడితో పాటు రోజ్ వాటర్ని కలిపి ఆ నీటిని శివుడికి సమర్పించిన శివారాధన చేసుకుంటే జాతక దోషాలన్నీ కూడా పోతాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది. అలానే లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది. ఆ తల్లి యొక్క అనుగ్రహంతో కూడా మనం లైఫ్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఈ చిన్న చిన్న నియమాలను పాటించుకోండి. మనం చెప్పుకున్న వస్తువుల్లో ఏ వస్తువునైనా సరే మీ ఇంటికి తెచ్చుకోండి. ఒకటి తెచ్చుకున్నా చాలు, అంతే ఫలితం ఉంటుంది. మీరు 2 తెచ్చుకున్నా అంతే ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇక ఆ తర్వాత రూపాయి బిళ్ళతో ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేయండి. ఒక రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేయటం వల్ల అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది. రూపాయి బిళ్ళే కదా అనుకుంటాం, కానీ రూపాయి బిళ్ళలో మనకు తెలియని అద్భుత శక్తి దాగుంటుంది. మంగళవారం మకర సంక్రాంతి వచ్చింది కాబట్టి మనకు సంవత్సరం అంతా కూడా బాగా యోగించాలి. డబ్బుకు లోటు ఉండకూడదు. కొన్ని రకాల కష్టాలు పోవాలి, నష్టాల నుంచి మేము బయటపడాలనుకుంటాం కదా. అలాంటి వాళ్ళు ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేయటం వల్ల అద్భుతంగా ఉంటుంది. వారి జీవితం మారిపోతుంది. వారి జీవితంలో ఏంటంటే కనుక ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో, ఆ తల్లి యొక్క దయతో ఏంటంటే కనుక మీరు లైఫ్లో ఇంకా సక్సెస్ని చూడటం, సక్సెస్ని సాధించడం, ఇంకా ముందుకు వెళ్ళటం ఇవన్నీ కూడా మీరు చూడగలుగుతారు. అందుకే ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం చేసుకోండి. రాత్రికి పడుకునేటప్పుడు ఒక రూపాయి బిళ్ళని తీసేసుకుని ఎడమ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. మకర సంక్రాంతి రోజున ఎవరైతే పరిహారం చేస్తారో వారికి అంటే తప్పకుండా అండి సంవత్సరం అంతా కూడా చక్కగా యోగిస్తుంది. సంవత్సరం అంతా కూడా
వారి దగ్గరికి ధనం వస్తుంది. ఎంతటి పేదవారైనా సరేనండి కుబేరులైపోతారు. అలానే కాకుండా వారి జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు కూడా పోతాయని శాస్త్రాలే చెబుతున్నాయి కాబట్టి ఆచరించండి. రూపాయి బిళ్ళని తీసేసుకున్న తర్వాత ఎడమ చేతిలో పట్టుకొని డబ్బు సమస్య ఉంటే డబ్బు సమస్యకు సంబంధించిన సమస్యలు చెప్పుకోండి. లేదంటే నార్మల్గా మీ జీవితంలో మీరు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు, చాలా ఇబ్బందులను పడుతున్నారు, ఏం చేయాలో అర్థం కావటం లేదు, చాలా వరకు కూడా జీవితం అంటేనే మాకు వ్యక్తి వచ్చేసిందండి, ఏం చేసుకున్నా కానీ మాకైతే పెద్దగా కలిసి రావటం లేదని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకొని పరిహారం చేస్తే తెల్లవారేసరికి ఖచ్చితంగా అద్భుతాన్ని చూడగలుగుతారని ఒక రకంగా చెప్పొచ్చు. అందుకే రూపాయి బిల్లును మాత్రమే తీసుకోండి. తీసేసుకుని పడుకునేటప్పుడు మీరు అంటే ఒకటి దాని గురించి చెప్పుకోవాలి. ఇప్పుడు కష్టాలు డబ్బు సమస్యలు అన్నీ కలిపి మనం చెప్పుకుంటే ఫలితాలు రావు. అందుకే మీరు రూపాయి బిళ్ళ పరిహారం చెప్పుకుంటారా, లేదంటే కనుక ఇలా కష్టాల నుంచి చాలా వరకు కూడా అంటే విముక్తి కలగాలి, కష్టాలు పోవాలి, ఇంటి పరంగా బాగుండాలి, పిల్లల పరంగా బాగుండాలి, ఇంట్లో గొడవలు జరగకూడదు, అభివృద్ధి బాగుండాలి, ఇంకా మేము లైఫ్లో ముందుకు వెళ్ళాలి, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కష్టాలు అనేవి మానవ జీవితంలో సర్వసాధారణం కదా. కానీ ఒక్క రూపాయి చూడండి ఎంతలా మన కష్టాన్ని తీర్చేసి మనకి ఎంత అదృష్టాన్ని తెచ్చిపెట్టి ఐశ్వర్యాన్ని ఇస్తుందో, అలానే కాకుండా మన జీవితాన్ని ఎలా మారుస్తుందో మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట. అందుకే ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఖచ్చితంగా సంక్రాంతి రోజున ఆచరించుకోండి. అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే కనుక మన దగ్గర పెట్టుకుని మనం పడుకొని తెల్లారి లేచిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని దానం చేస్తే అద్భుతమైన రిజల్ట్తో మనం దూసుకెళ్తాము. అంటే సంపాదన పెంచుకోవడంతో పాటు ఐశ్వర్యాన్ని కలిగించుకుంటాము, దైవానుగ్రహాన్ని కూడా కలిగించుకొని ఇంకా మనం పట్టిందల్లా బంగారం లాగా మార్చుకోవటానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అందుకే ఈ విధంగా ప్రయత్నించండి, నమ్మకంతో చేయండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఉండదని కాదు, ఫలితం అయితే ఉంటుంది. ఆ ఫలితాన్ని మీరు చూడగలుగుతారు, చూసేసి ఆశ్చర్యపోగలుగుతారు. ఒక రూపాయి బిళ్ళ మానవుడి యొక్క జీవితాన్ని మార్చేసి మానవుడిలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులతో పాటు కొన్ని కష్టాలను కూడా తీరుస్తుందని మనకు పరిహార శాస్త్రంతో పాటు సిద్ధశాస్త్రం చెబుతుంది. ఈ పరిహారం ఏంటంటే కనుక చాలామంది ఉపయోగిస్తారండి, చాలామంది కూడా ఏంటంటే కనుక ఆచరిస్తారు, ఆచరించేసి ఫలితాలను పొందుతారు, వారి జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలతో పాటు బాధల్ని కూడా తీసేసుకుంటారని పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. కానీ మీరు కూడా ఏంటంటే చెయ్యండి. ఇది ఆడవారు మగవారు ఎవరైనా చేయొచ్చు, ఎవరు చేసినా కానీ అద్భుతాలు అయితే జరుగుతాయి. ఎంతటి పేదవారికైనా సరే ధనం వస్తుంది, ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది, డబ్బుకు సంబంధించిన సమస్యలు కొన్ని తీరుతాయి, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఆ ఫలితాన్ని మీరు చూసి ఆశ్చర్యపోతారు, మీకే మంచి ఫలితం అనేది వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ సంక్రాంతి తిథి రోజున ఈ పరిహారం అనేది తప్పక ఈ విధంగా చేసుకోండి. అలానే కాకుండా ఈ చిన్న చిన్న నియమాలను కూడా తప్పనిసరిగా ఆచరించండి. కానీ ఎరుపు రంగు బట్టలకు మాత్రం దూరంగా ఉండండి, అలా ఉంటేనే మీకు మంచి ఫలితం వస్తుందన్నమాట అండి.